పెట్రోల్, వంట గ్యాసు ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ 4 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తకు దారితీసింది. సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ కూడలి అయిన సాగర్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఉదయం 10:27 సమయంలో ఆందోళనకారులు 2 ప్రధాన రహదారులపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో 2 వైపులా ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. పెట్రోల్, గ్యాసు ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారం పెరుగుతుందని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఒకవైపు ఆందోళనకారులతో ఒంగోలు 1 టౌన్ సీఐ వెంకటేశ్వరరావు, మరోవైపు తాలూకా సీఐ విజయకృష్ణ చర్చలు జరిపి ఆందోళన విరమించాలని కోరారు. అయితే ఆందోళనకారులు పట్టు విడవకుండా నిరసన కొనసాగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు తమ సిబ్బందితో కలిసి ఆందోళనకారులను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. కొందరు నిరసనకారులు రోడ్డుపైనే కూర్చుని నిరసన కొనసాగించడంతో వారిని బలవంతంగా లేపి పోలీసు వాహనాల్లోకి ఎక్కించి తరలించారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆందోళన కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి డివిఎన్ స్వామి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఆర్ మోహన్ తదితరులు నాయకత్వం వహించారు. వామపక్ష నేతలు పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లా కార్యదర్శి. ఒక నెలలో 4 సార్లు పెట్రోలు డీజిల్ మీద భారాలు వేసి మొత్తం ప్రజల మీద తీవ్రమైనటువంటి ప్రభావం కలిగించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు పెట్రోలు డీజిల్ పెరుగుదలతోటి, గ్యాసు పెరుగుదలతోటి ఈరోజు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మీదే తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగినాయి. చిన్న పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి. ఇవాళ ఎరువుల ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడి వ్యవసాయం కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్రోలు డీజిల్ ధరలు పెంచామంటే కుంటి సాకులు చెప్తా ఉంది, యుద్ధం అని కారణమని చెప్తా ఉంది. వాస్తవంగా యుద్ధం కారణంగా ఈ ధరలు పెరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దివాళాకోరు విధానాల వల్ల మాత్రమే ఈ ధరలు పెరుగుతున్నాయి. వాస్తవంగా ఈరోజు పెట్రోలు డీజిల్ అనేటువంటిది పెరగడానికి అంతర్జాతీయంగా పెరిగింది అని చెప్తున్నారు. యుద్ధానికి ముందు 70 రూపాయలు ఉంటే ఒక బ్యారెల్ ధర తర్వాత 120 రూపాయలకు వెళ్ళి ఈరోజు 100 రూపాయలకి దిగింది. వాస్తవంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ మీద 25% ట్యాక్స్ వేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 35% ట్యాక్స్ వేస్తూ ఉంది. ఈ ట్యాక్స్ను తగ్గించుకోవాలి. ఈ 12 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం 65 లక్షల కోట్ల రూపాయలు పన్నులు వేసింది. అంటే ఈరోజు పెరిగిన ధరల వల్ల కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారాలు వేసి ఇది ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటా ఉంది. ఒకవైపున పేదల మీద భారాలు వేస్తూ పెద్దవాళ్ళకు మాత్రం లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ ఉంది. అందుకని ఈ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించాలి. ప్రజలకి 55-60 రూపాయలకే పెట్రోలు డీజిల్ అందించవచ్చు, లేకుంటే ఇది తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. అందుకే వామపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలిపించినాయి. ప్రకాశం జిల్లాలో సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ 4 జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఆందోళనలు చేపడతా ఉన్నాయి. రానున్నటువంటి కాలంలో పెట్రోల్ డీజిల్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి ప్రజలకి పిలుపునిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిలు, గ్యాసు పెంపకానికి వ్యతిరేకంగా రాస్తారోకాలు జరుగుతున్నాయి. ఈ రాస్తారోక ప్రధాన ఉద్దేశం అక్రమంగా రేట్లు పెంచడంతో పాటు ప్రభుత్వం కూడా నిన్న రోజునే 3 రూపాయల ట్యాక్స్ కూడా పెంచుకుంది. భారతదేశం యొక్క విదేశాంగ విధానాల కారణంగానే కొంత గ్యాసు, డీజిలు, పెట్రోల్ పెరగటానికి ఆస్కారం ఉంది. మనది అలీనా ఉద్యమం నడిపినటువంటి దేశం. కానీ భారత బీజేపీ ప్రభుత్వం మన విదేశాంగ విధానానికి మరిసి అమెరికా అనుకూల విధానం పోవటం వల్ల మన పెట్రోలు, గ్యాసు ఫ్రీగా రావడానికి ఆటంకంగా ఉంది. ధనిక పెట్టుబడి సామ్రాజ్యవాద దేశాలకు అనుకూలంగా ఉండటం వల్ల ఇది ప్రధానంగా జరుగుతుంది. కానీ ఈ దేశంలో పెట్రోలు 65 రూపాయలకే ఇవ్వడానికి వీలున్నది. కానీ 110 రూపాయలు పెంపకం చేయటం జరిగింది. ఒక్క నెలలోనే, మే నెలలోనే దాదాపు 4-5 సార్లుగా పెంపకం చేయటం వల్ల అన్ని సెక్షన్స్ మీద, వ్యాపార వర్గాల మీద, హోటల్స్ మీద, రైతుల మీద, రవాణా శాఖ మీద, అన్నిటి మీద ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఆ ప్రభావం అంతా ప్రజల మీద కలుగుతుంది. ప్రజల మీద ఇచ్చేటువంటి భారాన్ని ఉపసంహరించుకోవాలి రేట్లని. దీంతో పాటు ప్రభుత్వం రేట్లు పెరుగుంటే నిజంగా ప్రభుత్వం యొక్క ప్రజల క్షేమం కోరేటువంటి వాళ్ళు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తన పన్నుల్లోనే ఉపసంహరించుకోవాలి. దీన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయోజనం సమకూర్చడానికి వెంటనే గ్యాసు, పెట్రోలు, డీజిల్ రేట్ను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. సిపిఎంఎల్ పార్టీ జిల్లా సెక్రటరీ. ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారు. దీనికి కారణం యుద్ధం అని చెప్పి సాగు చూపిస్తున్నారు. వాస్తవంగా యుద్ధం కారణం కాదు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చేటప్పటికి ఒక బ్యారెల్ ధర 105 రూపాయలు ఉన్నప్పుడు గ్యాస్ వచ్చేటప్పటికి 400 రూపాయలు ఉంది. అలాగే పెట్రోల్ 66 రూపాయలు, డీజిల్ 65 రూపాయలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ రేటు తగ్గుతూ వచ్చినాయి. కానీ ప్రభుత్వం మాత్రం పన్నుల రూపంలో విపరీతంగా ప్రజల మీద భారం వేస్తుంది. ఒక మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సంవత్సరానికి 90,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆయిల్ ధర లాభం ఈరోజు గవర్నమెంట్కి 5 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తూ ఉంది. అంటే మోడీ పరిపాలనలో సుమారు 75 లక్షల కోట్ల రూపాయలు రకరకాల రూపాల్లో
ఆదాయం పొందుతూ ఉంది. రెండోది, అమెరికా సామ్రాజ్యవాదానికి భారతదేశానికి వాణిజ్య ఒప్పందం చేసుకొని మొత్తం అమెరికా చెప్పినట్టుగా ప్రతిదీ కూడా పాటిస్తూ ఉన్నారు. రష్యా వాళ్ళు ఆయిల్ తక్కువ రేటుకి ఇస్తూ ఉంటున్నారు, ఇరాన్ వాళ్ళు ఆయిల్ రేటు తక్కువ రేటుకి ఇస్తూ ఉంటున్నారు. కానీ అమెరికా యొక్క బోధబలంతో, అమెరికా ఆదేశాలతోటి రష్యా దగ్గర నుంచి, ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి సిద్ధంగా లేదు. అందుకని ఈ ప్రభుత్వం సామ్రాజ్యం అనుకూల, అమెరికా అనుకూల విధానాలు అనుసరిస్తున్నందువల్ల ఈ దేశ ప్రజలు అన్ని విధాలు నష్టపోతూ ఉన్నారు. సుమారు ఈ రోజున రైతాంగం మీద లక్షల కోట్ల రూపాయలు భారం పడింది ఈ పెట్రోల్ డీజిల్ ధరల వీటి వల్ల. అందుకని వెంటనే మొత్తం గ్యాస్ నిక్షేపాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ ఆ గ్యాస్ నిక్షేపాలు మనకి సగం వాటా రావాలి. ఆ వాటాని కనీసం మనకి ఇవ్వకుండా పైగా ప్రభుత్వం ఓఎన్జీసీ ఆయిల్ను కూడా, గ్యాస్ను కూడా దొంగతనంగా అది కొలగొట్టబోతూ ఉంది. అందుకని ప్రభుత్వమే 25,000 కోట్ల రూపాయలు రిలయన్స్ కంపెనీ మీద పెనాల్టీ వేసింది. ఆ పెనాల్టీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.